చూద్దాం. ఈనాడు చూస్తే ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకంత ఆలస్యం అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తే వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపై బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు, పోలీసులు కళాశాల ప్రిన్సిపల్ తీరుపైన ఆగ్రహం, పని ప్రదేశాల్లో వైద్యులు ఆరోగ్య సిబ్బంది రక్షణపై జాతీయ కార్యదళం ఏర్పాటు, సభ్యులు హైదరాబాద్ వైద్య ప్రముఖులు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్, యావత్ దేశాన్ని నిర్గాంతపరిచిన కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన అత్యంత పాశవికం, భయంకరమైనదిగా పేర్కొంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జరిగిన అసాధారణ జాప్యంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. నేరస్థలం సంరక్షణలో వైఫల్యానికి పోలీసులు నిలదీసింది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరుపై మండిపడింది. వైద్య సేవల రంగంలో పనిచేస్తున్న మహిళలు, యువ వైద్యులు, సిబ్బంది భద్రత విషయంలో సంస్థాగత లోపాలు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటన మంగళవారం సుమోటోగా విచారణకు చేపట్టింది. ఈ నెల 22లోపు కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ఆదేశించింది అన్నటువంటి వార్తని